తోటలోని చెట్టువా, త్రోవ ప్రక్కన చెట్టువా? నా ఉద్దేశం ఏంటి చెప్పండి. ఇప్పుడు సంఘములో ఎదుగుతున్నావా, రోడ్ల మీద తిరుగుతున్నావా? అర్థమైందండి? అందుకే మీకు ముందు త్రోవ ప్రక్క చెట్టుకి తోటలోని చెట్టుకి తేడాలు వివరించాను. చక్కగా అందరూ తలలు ఊపి విన్నారు. త్రోవ ప్రక్కన చెట్టు ఎలా ఉంటుందో, తోటలోని చెట్టు ఎలా ఉంటుందో మీరు కూడా నాకు రిప్లై ఇచ్చి మరీ చెప్పారు. అలాగైతే అవన్నీ నిజాలైతే త్రోవ పక్కన చెట్టు చెడిపోద్ది, నాశనం అయిపోద్ది, భద్రత దానికి ఉండదు అనుకుంటే, తోటలోని చెట్టు క్షేమంగా ఉంటుంది, సక్రమంగా పెరుగుద్ది, సమయానికి ఫలిస్తుంది అని మీకు అర్థమైతే, ఇదిగోండి క్రొత్త నిబంధన ప్రకారము దేవుని తోట, దేవుని వనము క్రీస్తు ప్రభువు కట్టిన సంఘమైతే, మరి నువ్వు సంఘములోనే ఉన్నావా, సంఘానికి వెలుపట ఏమైనా తిరుగుతున్నావా?